కి అండ ఉండాల్సింది. అంటే ఒకళ్ళని ఎలవ్ చేస్తారు. ఫుడ్ ఆ పేషెంట్‌కి ప్లస్ ఒక అటెండర్‌కి కల్పిస్తారు. ఇంకా వేరే మంచం ఏముండదు. ఓ మంచం పేషెంట్‌కి, మనం పక్కన మంచం పక్కన పడుకోవాలి. అది కూడా ఇంత చిన్న ఇరుకు ప్రదేశం ఉంటదన్నమాట అక్కడ. ఇది ఎబో మిడిల్ క్లాస్ యాక్సెప్ట్ చేయలేరు. అదే ఇప్పుడున్నటువంటి ఈ ఇన్సూరెన్స్ సిస్టమ్లో అయితే రూమ్ తీసుకోవచ్చు, ఈ సిస్టమ్ అంతా ఉంటుంది కాబట్టి ఎలవ్ చేయొచ్చు, వాడుకోవచ్చు. ఆ ఆస్పెక్ట్ లో బెనిఫిట్ 2.5 లక్షలు ఇది ఎబో మిడిల్ క్లాస్. మిగతాది లేబర్కి వచ్చేటికి 25 లక్షలు అని చెప్తున్నారు వైట్ రేషన్ కార్డు. ఇది ఇక్కడ 70% డౌట్ ఏంటంటే వాస్తవంగా ఇన్సూరెన్స్ కంపెనీల స్వభావం అనేటటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. అది లేకుండా నిజంగా మానవత్వంతో ఆలోచిస్తే అద్భుతమైన ప్రయోజనం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సిస్టమ్ ఏంటి, మనకు ప్రాబ్లం రాగానే హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ గారు ప్రైమరీ అంచనా వేస్తాడు. ఇప్పుడు కడుపులో నొప్పి వస్తుంది, ఆయన పొట్ట మీద చూస్తాడు, అదంతా చెక్ చేసేసి అవసరమైతే చిన్నపాటి డయాగ్నోసిస్ వర్క్ చేసేసి మీకు సో జబ్బు వచ్చిందమ్మా అని చెప్తాడు. ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అంటాడు. కడుపులో పుండు పడిందనినో, లేకపోతే కనుక కిడ్నీ దెబ్బతిందనినో, లేకపోతే లంగ్స్ తేడా వచ్చిందనినో, గుండె దగ్గర ప్రాబ్లం అనినో చెప్తాడు. చెప్పగానే అదంతా ఆరోగ్యశ్రీ మన ఆధార్ కార్డు తీసిస్తాం. ఆరోగ్య